హాయ్. అన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉన్నది మీకు? ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి? ఆయన వచ్చి సుమారుగా ఒక 10 నెలలు అయితే పూర్తవుతుంది ఆయన అధికారంలోకి ఎక్కి. పర్లేదు. బట్ ఓన్‌గా అతను పాలిటిక్స్ చేస్తే కొంచెం బెటర్ అని నా ఒపీనియన్. అతని ఆలోచనలో డిసిషన్స్ కరెక్ట్ కావచ్చు కానీ ప్రెజెంట్ అతనికి ఫైనల్ అల్టిమేటం అతను కాదు కదా. కాకపోతే అతను ఓన్‌గా కన్సిడర్ చేసి ఎంతైనా అతను చేయగలిగితే బెటర్. పర్లేదు. బట్ కొంచెం సిబిఎన్ గారు గవర్నమెంట్లో ఉన్నారు కదా, కొంచెం ప్రస్తుతానికైతే అతని వరకైతే పర్లేదు. కాకపోతే ఏపీలో బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు లాస్ట్ గవర్నమెంట్తో పోలిస్తే. లాస్ట్ గవర్నమెంట్లో ఏంటంటే జగన్ గారు ఉన్నప్పుడు సంక్షేమం అభివృద్ధి రెండు కలిపి చేశారు. ఓన్లీ డెవలప్మెంట్ కోసమే చూసి సంక్షేమం ఆమేస్తున్నారు. సో అది కొంచెం చూసుకుంటే మంచిది. ఓన్లీ డెవలప్మెంట్ అంటే ఇది వన్ డేలో బిల్డ్ అయ్యేది కాదు, క్యాపిటల్ అయినా ఏదైనా. కాకపోతే ప్రజలను కూడా పట్టించుకోవాలనేది నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ వరకైతే పర్లేదు, అతను అయితే మంచిగానే ఉన్నది. ఓకే అన్న, అదొకటేనే రీసెంట్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఎక్కువ పెండింగ్ ఫైల్స్ ఉన్న నాయకుడిగా కూడా పవన్ కళ్యాణ్ గారి పేరే వినిపిస్తుందంట. సుమారు ఒక 15,000 పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి అంటున్నారు. ఇది నిజమేనా ఏమైనా రూమర్స్ అనుకోవచ్చు? అంటే అది అతను బిజీ షెడ్యూల్ కావచ్చు, మూవీస్ ఇటు పాలిటిక్స్ రెండు చేస్తుంటాడు కావచ్చు. ఎందుకు ఆపారో అది కొన్ని ఎలిగేషన్స్ ఉంటే ఆపుండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ఊరికైతే బెటర్. అది గవర్నమెంట్ మీద గ్రౌండ్ లెవెల్లో అయితే చాలా తీవ్ర వ్యతిరేకత ఉన్నది ఏపీలో. ఈ కూటమి పరిపాలన తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఏ విధంగా అది సంక్షేమంగా అయినా కావచ్చు. బడ్జెట్ 2 సార్లు ప్రవేశపెట్టారు, కానీ బడ్జెట్ ప్రవేశపెట్టిన స్కీమ్స్ కి ఎక్కడ ఇంప్లిమెంట్ అయితే జరగలేదు. ఒక్క స్కీమ్ కూడా లేదు. స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఫీజు రీంబర్స్మెంట్ ఫీజులు కట్టలేక వాళ్ళ ఓన్ మనీ పేరెంట్స్ కట్టాల్సి వస్తుంది. కాలేజీ వాళ్ళేమో కాలేజీ నుంచి వెళ్ళిపోండి, కడితేనే ఎగ్జామ్స్ రాయమంటున్నారు. సో గ్రౌండ్ లెవెల్లో అయితే పల్లెల్లో మెయిన్ విలేజెస్లో అలాంటి చోట అయితే తీవ్రంగా వ్యతిరేకత ఉన్నది గవర్నమెంట్ మీద. పవన్ కళ్యాణ్ గారు అతను ఏమైనా చేయాలనుకున్నా కానీ అల్టిమేట్ అతను కాదు కాబట్టి అతన్ని తప్పుపడడానికి కూడా లేదు. కానీ గవర్నమెంట్ మీద అయితే ఏపీలో అయితే తీవ్ర వ్యతిరేకత ఉన్నది. అన్న, మరో విషయం ఇప్పుడు బయట ఇంకో టాక్ అయితే వచ్చింది. గతంలో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో కొద్ది మినిస్టర్లు అయితే ఉన్నారు కదా, వాళ్ళని మళ్ళీ చేంజ్ చేస్తున్నారని అయితే తెలుస్తుంది. అది ఎంతవరకు నిజం? అంటే వాళ్ళు గతంలో పనులు సరిగ్గా అంటే అందరూ యంగ్ జనరేషన్కి ఇచ్చారు ఈసారి సిబిఎన్ గారు కూడా క్యాబినెట్లో ప్లేసు. సో వాళ్ళు కొంచెం అనుభవం లేమి కావచ్చు, ఏదైనా కావచ్చు, కొత్త తరం కావచ్చు. వాళ్ళల్లో చాలా మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినట్టు ఉన్నారు. వాళ్ళ గవర్నెన్స్ తెలియకపోవచ్చు. అందుకని ఏమన్నా ప్రోగ్రెస్ లేకపోతే మార్చొచ్చు. దాన్ని మనం పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం ఏం లేదు. అంటే వాళ్ళు పనులు చేయకపోతే మారుస్తాను అంటున్నారు. దీన్ని కూడా అంటే ఇది ఒక ప్లానింగ్ అని కూడా మాట్లాడుతున్నారు. అది అంటే ఇప్పుడు అధికారంలో అంటే 10 నెలలకు ఒకరు ఉండి మార్చుకోండి అలా దానివల్ల యూజ్ ఉండదు, ఉపయోగం ఏముంది? 10 నెలలకు ఒకళ్ళు ఉంటే కరప్టర్లో మునిగిపోతారు. కానీ నాకు 10 నెలలే నాకు ఉంటుంది పదవి అన్నప్పుడు నేను ఎంతో కొంత సంపాదించుకోవడానికి ట్రై చేస్తా, కానీ ఎవరికి చేయాలనేది నేను ట్రై చేయను కదా. అది చాలా పొరపాటు. లాస్ట్ గవర్నమెంట్లో జగన్ గారు చేసిన పొరపాటు కూడా అదే. 2.5 ఇయర్స్ అన్నారు. అందులో కొంతమందికి దాని గురించి తెలుసుకోవడానికి మినిమం 6 months అలా ఫైల్స్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ఒక 6 months పడుతుంది. సో ఇవన్నీ ఏంటంటే పర్మనెంట్గా 5 years ఎవరైతే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళని పెట్టుకొని మంచిగా రన్ చేసుకుంటే గవర్నమెంట్ మీద ఇకనైనా కొంచెం మంచి ఒపీనియన్ వస్తుంది. ఇది అనేది కరెక్ట్గా 10 months 1 year అంటే నేను 1 year నేను వచ్చిన దగ్గర నుంచి నేను ఏదో ఒకటి సంపాదించుకోవడానికి ట్రై చేస్తా, కానీ వేరే విధంగా డెవలప్మెంట్ కోసం చేయను కదా. అలా అన్న, అదొకటి. ఇప్పుడు నిజంగానే ఇలా ఒకవేళ మంత్రి పదవులు ఇలా చేంజ్ చేస్తే అంటే ఒకరి ప్లేస్లో మరొకరు వస్తే మరి ఉన్న ఫైల్స్ ఇవన్నీ మరి ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా? చాలా ఇబ్బంది వస్తుంది. అక్కడ ఆల్రెడీ ఫైల్స్ అన్ని మీరే చదువుతున్నారు పెండింగ్లో ఉన్నాయని. ఇప్పుడు ఒకరి ప్లేస్లో ఒకరు వచ్చిన తర్వాత వాడి ఫైల్ నేను ఎందుకు చేస్తాను? అసలు ఆ సినారియో అతనికి తెలియదు కదా, ఎందుకు పెండింగ్లో ఉంది ఫైల్ అనేది. మళ్ళీ కొత్తోడు వస్తే తెలుసుకోవడానికి టైం పడుతుంది, ఫైల్స్ మూవ్ కావు. సో దానివల్ల ఇంకా ప్రాబ్లమే జనరేట్ అవుతుంది తప్ప క్లియరెన్స్ అయితే ఉండదు. పవన్ కళ్యాణ్ గారిని ఈ స్టేట్కి పంపించే అంటే సెంటర్కి పంపించవచ్చు అన్న ప్లానింగ్ కూడా నడుస్తుంది అంటున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సెంటర్కి వెళ్తే ఎలా ఉంటుంది? అంటే సెంటర్ మినిస్టర్ అది మోడీ గారు వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి మోడీ గారు అప్గ్రేడ్ చేసుకోవచ్చు అతన్ని. సెంటర్లో పోయినా అతను ఫండ్స్ రాబట్టగలిగి ఇక్కడ చేయగలిగితే బెటర్ ఉంటుంది. ఇలానే ఉంటే కష్టం అవుతుంది. అసలు ఇలాగే నడుస్తుంటే అసలు కూటమి ప్రభుత్వం ఎలా ఉండిపోతుంది అనుకోవచ్చు మళ్ళీ ఇంకా రానున్న 29 ఎన్నికలు? ఇలానే వీళ్ళు కంటిన్యూ చేసి వీళ్ళ పద్ధతి మార్చుకోకపోతే లాస్ట్ ఎలక్షన్ సినారియో మళ్ళీ రిపీట్ అవుతుంది. అంతకు మించి ఏముండదు.
అదొకటేనే ఇప్పుడు రీసెంట్ గా నారా లోకేష్ గారు ఒక మాట అయితే అన్నారు, సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు కూడా తెప్పిస్తామంటున్నారు. దీన్ని మీరు ఒక యువకుడిగా, మీరు ఒక యూత్ గా, మీరు ఒక నిరుద్యోగుడిగా మీరు ఏం మాట్లాడారు? అంటే తెప్పిస్తాం అన్నారు కానీ ఇంతవరకైతే ఇంప్లిమెంటేషన్ అయితే ఎక్కడ జరిగినట్లుగా కనిపించట్లేదు. తెస్తే మంచిదే కదా, యూత్ అందరికి మంచి జాబ్స్ వస్తే మంచిగా అంతా మంచి జాబ్స్ చేసుకుంటారు. తెప్పిస్తే మంచిదే, అది ఓన్లీ వాట్స్ వరకే పరిమితం అయితే కష్టం అవుతుంది. ఇంప్లిమెంటేషన్ ఉండాలి కదా. ఒక మాటలో గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దీనికి డిఫరెంట్ ఏంటి అనుకోవచ్చు? వైఎస్ఆర్ గవర్నమెంట్ అంటే జగన్ గారు ఏం చేశారంటే సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ ఇవ్వాలి, ఓన్లీ డెవలప్మెంట్ కోసమే కాదు. అంటే అక్కడ ఒకటి గ్రౌండ్ లెవెల్లో పేదరికంలో ఉన్నోడిని పైకి తీసుకొచ్చి ప్లస్ డెవలప్మెంట్ చేయాలనేది జగన్ గారు ఇంప్లిమెంటేషన్ అలా జరిగింది అక్కడ. కానీ జగన్ గారి గవర్నమెంట్లో జాబ్స్ కూడా చాలా మందికి ఇచ్చారు. రాంగల్ని సచివాలయం అని, వాలంటీర్స్ అని చాలా ఇచ్చారు. అతను బాగానే చేశారు. కానీ జనాలు మళ్ళీ మార్పు కోరుకున్నారు. వీళ్ళు వచ్చారు, వీళ్ళు మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది, లేకపోతే మళ్ళీ అదే సినారియో రిపీట్ చేస్తారు జనాలు అంతే. మీరు ఇప్పుడు మధ్యలో అన్నారు సచివాలయం జాబ్స్, అలాగే వాలంటీర్స్, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు తమ్ముళ్ళు నేనున్నా ఒక 15,000 ఇస్తానని కూడా మరి మాట్లాడారు. మరి ఆ వాలంటీర్స్ పరిస్థితి ఏమైంది అనుకోవచ్చు ఇప్పుడు? అది నేను చెప్పేది అదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, చాలా మాటలు ఇచ్చారు. అల్టిమేట్ డిసిషన్ అనేది డిప్యూటీ సీఎం మాత్రమే, కాబట్టి అతను ఏం లేకపోవచ్చు. అది సీఎం గారి డిసిషన్ మీద వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు అసలు వాలంటీర్ వ్యవస్థే వాళ్ళు జగన్ గారి గవర్నమెంట్లో రెన్యువల్ చేయలేదని చెప్తున్నారు. సో చూడాలి ఏం జరుగుతుందో. ఒక మాటలో కూటమి పరిపాలన కోసం ఏం చెప్తారు? ప్రజెంట్ వరకు అయితే ఏం పెద్దగా వాళ్ళు ఇంప్లిమెంటేషన్ మేనిఫెస్టో కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చలేదు. మేబీ ఇన్ ఫ్రంట్ చేస్తారు అనుకోవచ్చు. ఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో అన్యాయాలు ఎక్కువ జరుగుతున్నాయి అంటే మర్డర్స్, గతంలో అంటే వైసీపీ కూటమి పరిపాలన మీద ఇప్పుడున్న టీడీపీ నాయకుల మీద ఎక్కువ హత్యలు చేశారని కూడా గతంలో వీళ్ళు అయితే చెప్పారు. మరి ఇప్పుడు ఏమంటారంటే కూటమి ప్రభుత్వం వాళ్ళు లోపల ఉన్న వైసీపీ వాళ్ళని కూడా బయటకు వచ్చి కొడుతున్నారని కూడా మరి మాట్లాడుతున్నారు. ఈజ్ అ కామన్ మ్యాన్గా మీరేమంటారు? నేనైతే జగన్ గవర్నమెంట్లో ఎక్కడో 1-2 జరిగి ఉండొచ్చు, కానీ చాలా వరకు ఫ్యాక్షన్ని ఎంకరేజ్ చేయలేదు జగన్ గారు. నాకు తెలిసిన నా ఒపీనియన్ అయితే రాయలసీమలో అప్పుడు అనుకుంటుండేది అయితే జగన్ వస్తే అంత ఫ్యాక్షనిజం చేస్తాడు, అందరిని చంపేస్తాడు, అది ఇది అన్నారు. కానీ అతను ఎక్కడా అలాంటి పాలిటిక్స్ ఎంకరేజ్ చేయలేదు. మేబీ వీళ్ళు కూడా పెద్దగా చేయట్లేదు. కాకపోతే గ్రౌండ్ లెవెల్లో ఏవో చిన్న చిన్న తగాదాలు అక్కడక్కడ జరుగుతున్నాయి, అవి కూడా కంట్రోల్ చేస్తే బాగుంటుంది ఇంకా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.